ఇప్పుడు మనం శారీరక లోపం మనం సరి చేస్తాము, టెస్ట్లు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మానసికంగా మనం ఖచ్చితంగా సంసిద్ధం అవ్వాలి. అట్లా అప్పుడు వచ్చినప్పుడే మనం మంచి బిడ్డని మనం తీసుకోగలుగుతాము అని మేము గట్టిగా నమ్ముతాం. కాబట్టి ఆ మెంటల్ ప్రిపరేషన్కి ఇంత ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. సో దాని గురించి మనం ఎంత చెప్పినా అది ప్రాక్టీస్ చేసి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడే మనకి అర్థమవుతుంది. అందుకని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. అది మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే మన చాలా డౌట్స్ మనకి క్లియర్ అయిపోతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది మనం ఫ్యామిలీతో సమాజంతో ఎదురైతే వేసే ప్రయత్నం. ఇది సమాజం అంతా ఫ్యామిలీ అంతా కూడా ఇంతకు ముందులాగా లేదు. ధైర్యం చెప్పే మనుషులు తగ్గిపోయినారు. డౌట్ పడడమే, తొందరపడడమే, టెన్షన్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఒక్కరవ ధైర్యం చెప్పింటే వీళ్ళకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్, అది ఇప్పుడు మనం మార్చలేము. ఫ్యామిలీని సమాజాన్ని మనం చేంజ్ చేయలేము. మనం ఏం చేయాలి? ఇప్పుడు వర్షంని మనం ఆపలేము. మనం గొడ్డుకు పట్టుకొని మనం పోవాల్సిందే. అట్లా ఇది మన ఆకలి, మనం తినాలి. సో అట్లా ఈ దీంట్లో మీతో కన్విన్స్ చేసి మిమ్మల్ని ఈ విషయం అర్థం చేసుకొని దాంట్లో మీరు గట్టిగా నిలబడేదానికి మా వల్ల ప్రయత్నం, సహాయం మేము చేస్తున్నాము. దాంట్లో కొంతమందిని కొన్నిసార్లు గట్టిగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే దాన్ని గట్టిగా పట్టుకుంటారు, వదిలిపెట్టరు. అట్లాంటి టైంలో అది మిమ్మల్ని బాధ పెట్టాలనేది కాదు, ఆ అలవాటుని వదిలిపెట్టడానికి. సో అట్లా మనం చెప్తాము. ఇప్పుడు మనతో ఇక్కడ వచ్చినారు, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. హేమలత. నమస్కారం, నా పేరు హేమలత. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. నేను ఫస్ట్ మేడం దగ్గర బిఫోర్ మ్యారేజ్ ఒకసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం వచ్చాను. అప్పుడు నాకు పీసీఓడి ఉందని చెప్పారు మేడం. అంటే నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. అప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. తర్వాత అది నాకు ఒక 3 months నేను వచ్చాను. 3 monthsకి నాకు క్యూర్ అయిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ రాలేదు. మ్యారేజ్ అయిన 1 year వరకు కూడా మేమేమి అంటే ప్లాన్ చేసుకోలేదు. ఆఫ్టర్ 1 year ఏంటంటే ఒకసారి మేడంని కన్సల్ట్ అవుదాము అని చెప్పి అనుకొని వచ్చాము. వచ్చాక అంతా టెస్ట్ చేశారు. టెస్ట్లు స్కాన్లో కూడా మైల్డ్ పీసీఓడి ఉంది, కానీ అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, నార్మల్గానే అవుతుందమ్మా, వెయిట్ చేద్దాము, నాకు ఒక 6 months అని పెట్టుకోండి, ఈలోపు కూడా అవ్వచ్చు అని చెప్పి చెప్పారు మేడం. తర్వాత నెక్స్ట్ ఇంకా అంటే అక్కడ వచ్చాక మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇట్లుంటుంది, టెస్ట్లు ఇట్లుంటాయి అని చెప్పి కౌన్సిలర్ మేడం శైలజ మేడం గారిని ఇచ్చారు. మేడం కూడా కౌన్సిలింగ్ బాగా చెప్పారు మేడం. నాకు బాగా డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని అట్లా మంత్లీ టెస్ట్కి వచ్చాను. మంత్లీ టెస్ట్లో కూడా ముందుగానే చెప్పేవాళ్ళు, అంటే ఈ మంత్ ఈ టెస్ట్ ఉంటుంది, ఈ టెస్ట్ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ అవుతుంది, లేదంటే ఈ లోపు కూడా ఉంటుంది అని చెప్పి చెప్పేవాళ్ళు. అలా నేను ఒక 3 months కంటిన్యూస్గా వచ్చా. మధ్యలో కుదరక రాలేదు మేడం. అదంత అంత బాగుంది కదా, ఎందుకు రావట్లేదు అన్న ఫీలింగ్ ఉండేది నాకు. కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేడం అడిగేవాళ్ళు, ఏంటి ఏదన్నా ఫీలింగ్ ఉందా నీకు అట్లా అని చెప్పి అడిగేవాళ్ళు శైలజ మేడం గారిని. లేదు మేడం అని చెప్పి చెప్పేదాన్ని. కాదు, ఏదన్నా ఉంటే కూడా మాకు ఫ్రీగా చెప్పాలి అని చెప్పి చెప్పారు. కొంచెం నాకు వర్క్ ప్రెషర్ ఉండేది మేడం. నేను అగ్రికల్చర్ ఫీల్డ్లో వర్క్ చేస్తాను. అదంతా బాగా అంటే విలేజ్లో వెళ్ళి వర్క్ చేయడము అదంతా బాగా ప్రెషర్ ఉండేది. చెప్పాను, అంటే దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటి అంతా చెప్పారు. మెడిటేషన్ క్లాసెస్ చేయమని చెప్పారు. డైట్ బాగా హెల్ప్ అయింది మేడం నాకు. డైట్
ఎలా చేయాలి ఏంటి డైట్స్ స్టార్ట్ చేశాను. మేడం కూడా డైట్ నేను స్టార్టింగ్లో ఏంటంటే సరిగ్గా చేసేదాన్ని కాదు. మేడం నాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు రోజు ఏం తింటున్నావు ఏంటి అనేది నాకు అప్డేట్ చేయాలి, నాకు వాట్సాప్లో పెట్టాలి అని చెప్పేవాళ్ళు. నేను ఫస్ట్ ఒక 2 days పెట్టాను, తర్వాత ఇంకా పెట్టలేదు. మళ్ళీ వచ్చినప్పుడు మేడంకి అర్థమైపోయింది నేను చెయ్యట్లేదు అని. అడిగారు, నువ్వు నాకు పెట్టట్లేదు, నువ్వు చెయ్యట్లేదు అని చెప్పేసి అడిగారు. లేదు మేడం చేస్తాను అని చెప్పాను. నెక్స్ట్ నుంచి కూడా మళ్ళీ వెళ్ళినప్పటి నుంచి మేడంకి అప్డేట్ చేయడము, ఇది తింటున్నాను మేడం ఇది అని సజెషన్స్ తీసుకోవడం. ఏదైనా కొంచెం బాగా భయం అనిపించినప్పుడు కూడా నాకు ఇట్లా ఫీలింగ్ ఉంది మేడం అని చెప్పి కాల్ చేసినప్పుడు కూడా మేడం ఇట్లా ఉండాలి ఇట్లా అని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మేడం. తర్వాత వచ్చేసి నాకు మీరు ఏం చెప్పారంటే అంతా బాగుంది కదా, ఫాలికల్ స్టడీ కానీ హెచ్ఎస్జి కానీ వెళ్దాము అని చెప్పారు. దానికి ముందు కూడా చెప్పారు, అది నీ ఇంట్రెస్ట్ అంటే ముందు ఇది వెళ్దామా లేకుంటే అది వెళ్దామా, దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటే ఏది క్లియర్ అవుతుంది, ఈ టెస్ట్ వల్ల ఏముంటుంది అని చెప్పారు. నేను అప్పుడు హెచ్ఎస్జికి వెళ్తానని నేనే చెప్పాను. చెప్పిన తర్వాత ఒక మంత్ రాలేదు నేను, నెక్స్ట్ మంత్కి మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత టెస్ట్ చేశారు మేడం. టెస్ట్ చేసినప్పుడు లైట్గా బ్లాక్ ఉంది, లైట్గా ఉంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు చెప్పారు అది ఇష్యూ కాదు, ఈ మంత్ కన్ఫర్మ్ అవ్వచ్చు, లేదంటే ఇంకా 2-3 monthsలో ఇదే కనుక ప్రాబ్లం అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పారు. అదే మంత్లో నాకు కన్ఫర్మ్ అయిపోయింది మేడం. అది అంటే అక్కడే ప్రాబ్లం ఉంది అని అక్కడే కన్ఫర్మ్ అయిపోయింది మేడం. డైట్ కానీ కపుల్ వాక్ బాగా చేసేవాళ్ళం మేడం మేము. 8 వాక్ ఈవినింగ్ టైం, అంటే మాకు మార్నింగ్ ఇద్దరం వెళ్ళిపోయే వాళ్ళం, కుదిరేది కాదు టైం. ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఇంట్లో వంట కానీ ఏదో ఒకటి చేసుకోవడం సరిపోతుండేది అనమాట. అంటే ఈవినింగే చేయాలని లేదు అనుకుండా మేము తిన్నా కూడా 8:30కి టెర్రస్ మీదకి వెళ్ళి ఇద్దరం మాట్లాడుకుంటూ వాక్ చేసేవాళ్ళం. నైట్ యోగ నిద్ర ఆడియో పెట్టారు మేడం, అది డైలీ వినేవాళ్ళం మేడం. అట్లా ఆ మంత్లో కన్ఫర్మ్ అయిపోయింది. నాకైతే అప్పుడు అంటే ఇక్కడ మనకున్న కొన్ని హాస్పిటల్స్కి ఇక్కడికి నాకు డిఫరెన్స్ అనిపించింది ఏంటి అంటే, మనకేంటంటే అందరూ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి ఏమేమి టెస్టులు చేయాలి ఏంటి అనేది ఫిజికల్ టెస్ట్ మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మన మెంటల్ కండిషన్ ఎలా ఉంది అని కూడా చూస్తారు మేడం. అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనకేంటంటే మనకి ఫ్యామిలీ అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తారు ఇక్కడ స్టాఫ్ అందరూ, కౌన్సిలర్స్ కానీ అందరూ. ఆ ఫీలింగ్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మనకి చెప్పలేనివి కూడా ఏమన్నా ఉన్నప్పుడు మనం ఫ్రీగా వాళ్ళతో చెప్పుకోగలం. అలా చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఆ ఫీలింగ్ పోతుంది, వీళ్ళు ఉన్నారు ఏమీ కాదు అనే సెక్యూర్ ఫీలింగ్ ఉండేది మేడం. నాకు అది బాగా నచ్చింది. ఆ పాజిటివ్ ఫీలింగ్ తోనే నేను కూడా, నాకు బాగా అనిపించేది అంటే మంత్లీ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు అక్కడ నెగిటివ్ చూపించినప్పుడు మైండ్లో ఉండేది, నేను కానా ఏంటి ఇట్లా అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది అనమాట. మేడం చెప్పారు, శైలజ మేడం, అది వెయిట్ చేయొద్దు, నువ్వు ప్రాసెస్లో దిగావు, నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండు, రావాల్సింది వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు. అట్లనే నేను ఇంకప్పటి నుంచి వెయిట్ చేయడం, అంటే కొంచెం ఫీలింగ్ వచ్చేది ఆ టెస్ట్ చూడంగానే నెగిటివ్ రాగానే డౌన్ అయిపోయేదాన్ని. అప్పుడు ఇక్కడ అది ప్రాబ్లం ఇట్లా ఉందని చెప్పేదాన్ని. మేడం కౌన్సిలింగ్ ఇచ్చారు, హస్బెండ్ సపోర్ట్ కూడా బాగుండేది మేడం ఆ టైంలో. అంటే నేను ఫీల్ అయినప్పుడు, లోగా ఉన్నప్పుడు తను ఏం కాదు, ఇప్పుడే ఏముంది, మనకి 1 year కదా అయింది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు. ఫ్యామిలీలో కూడా ఎవరు అంటే పిల్లలు కావాలి లేరేంటి అని ప్రెషర్ లేదు కాబట్టి మనకి ఇంత సపోర్ట్గా ఉన్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, ఫ్రీగా ఉండు, నేనేమన్నా అడుగుతున్నానా, లేదు కదా, బాగుంది కదా అని చెప్పి సపోర్ట్ ఇచ్చి బాగా చేసేవాళ్ళు మేడం. ఇక్కడ కౌన్సిలింగ్కి కూడా ముందు వచ్చేటప్పుడు కూడా తనకి వర్క్ ఉన్నా కూడా పలానా టైంకి మనం కౌన్సిలింగ్ వెళ్తున్నాము అంటే లీవ్ పెట్టుకొని వచ్చేవాళ్ళు. ప్రతి కౌన్సిలింగ్కి నాతో పాటు అటెండ్ అయ్యేవాళ్ళు, చెకప్స్కి అన్నిటికీ ఆ టైం చూసుకొని వచ్చేవాళ్ళు. నేను అనుకునేదాన్ని నేను ఒక్కదాన్నే వెళ్ళాలా, నాకు ఆ ఫీలింగ్ ఉండేది. అంటే తనున్నాడంటే కొంచెం ధైర్యంగా ఉండేది నాకు. అదేంటంటే ఒకసారి చెప్పలేకపోయేదాన్ని, కానీ తను అర్థం చేసుకున్నాడు. అది చేసుకొని ఉంది, నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఉంది కదా, నేను ఆ టైంకి వచ్చేస్తాను. అంటే వర్కింగ్ వేర్ మేడం మేము. నేను ఇక్కడ గవర్నమెంట్, తను వచ్చేసి విజయవాడ వర్కింగ్. అట్లా అప్ అండ్ డౌన్ చేస్తూ వచ్చేవాడు అనమాట. అది అట్లా అంత దూరం ఉంది, కరెక్ట్ టైం తీసుకురావడం చాలా గ్రేట్. I used to travel every day from విజయవాడ నుంచి నెల్లూరుకి. సో జస్ట్ దట్ ఉంది కపుల్ వాకింగ్ కి టైం స్పెండ్ చేయాలని, సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ట్రావెల్ చేసేవాళ్ళు. సో అల్లి మనకి ట్రైన్ ఇక్కడ
ఈవినింగ్ 5:30 ట్రైన్ అక్కడ. సో ఈవినింగ్ 9:30 రీచ్ అయిపోతున్నాను. 9:30 to 10:30 వరకు వాక్ చేస్తాను. ఓకే. సో రాగానే ఫస్ట్ థింగ్ డిన్నర్ చేసేయడం, ఒక 40 minutes వాక్ వెళ్ళిపోతాం పైకి. మీకు చాలా హెక్టిక్ గా ఉండేది. ఉండేది మ్యామ్. బట్ సో మన కోసం ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నాం. సో ఎట్లా డెసిషన్ తీసుకున్నారు? సో అంటే ఎలా అంటే మ్యామ్, ఫ్యామిలీస్ లో వరకు ప్రాబ్లమ్స్ లేదు. సో నాకు ఇలా ఉండాలి అలా ఏం ప్రెజర్ లేదు. అండ్ మోర్ అంతే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ వరకు ఏంటంటే కంప్లీట్లీ కొంచెం మా ఇద్దరికి అండర్స్టాండింగ్ రావాలి. సో బాండ్ అయిన తర్వాత విల్ ప్లాన్ ఫర్ బేబీ అని చెప్పి సో మ్యారేజ్ అప్పుడు డెసిషన్ తీసుకున్నాం అది. సో ఫస్ట్ 1 year 1.5 year వరకు సో వి థాట్ ఓకే బేబీ ఇప్పుడే వద్దు. సో ఫస్ట్ మనకు అండర్స్టాండింగ్ రాని, సో దాని తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నాం. తర్వాత స్టార్ట్ చేసిన ఒక 2-3 months వరకు ఎలా ఉండిందంటే స్కిప్ అవుతూ ఉండే తనకి. సో వచ్చి కొంచెం ఫీల్ అవుతుంది నా దగ్గర, ఓకే సరే నువ్వు ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నావు కదా. సో బాండింగ్ మనకి అండర్స్టాండింగ్ ఉంది. సో మ్యారేజ్ స్టార్టింగ్ లేదంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే, చిన్న గొడవలు అవుతుంటాయి. అవి రాకూడదు అని చెప్పి ఫస్ట్ మన మధ్య బాండింగ్ బెరని తర్వాత చూద్దాం అనుకున్నాం. సో మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వచ్చింది. తర్వాత ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను ట్రీట్మెంట్కి ఇక్కడ. సో వచ్చినప్పుడు ఒక 2-3 months అంటే నార్మల్ నేను అబ్జర్వ్ చేసిందండి. సో మిగతా హాస్పిటల్ ఏంటంటే ఒక 2-3 months మీకు వచ్చేస్తుందండి, అయిపోతుంది అని చెప్పి అలా కొన్ని ఫేక్ వర్డ్స్ చెప్పేవాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు అనిపించింది అంటే అలాంటి వర్డ్స్ కాకుండా రియాలిటీలో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు. సో ఐ బిలీవ్ ఇన్ రియాలిటీ. మీకు ఎగ్జాక్ట్గా ఈ మంత్లో వచ్చేస్తుంది, 2 months వచ్చేస్తుంది అని చెప్పనమ్మా. సో ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. సో మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మేము చెప్పేది ప్రాపర్గా చేస్తే అది 1 month అవ్వచ్చు, 6 months కూడా పట్టచ్చు. బట్ మీ మెంటాలిటీ అండ్ మేమైతే మోటివేషన్ ఇస్తాం. సో ఆ వర్డ్స్ చెప్పిన తర్వాత ఓకే, సో దే ఆర్ ఇన్ రియాలిటీ. సో నాకు ఇలా ప్రెజరైజ్ చేసి నాకు అయిపోద్ది, ఫేక్ ప్రామిస్ ఏం చేయలేదని చెప్పి సో నాకు అక్కడ ట్రస్ట్ వచ్చింది. అండ్ మోరర్ ఏంటంటే సో వీళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 6 deliveries అయినాయండి ఇక్కడే అయినాయి మొత్తం. అందులో 3 నార్మల్ డెలివరీస్ అండ్ 3 సర్జరీన్ అయినాయి. ఒకే పర్సన్కి 3 సర్జరీన్స్. బట్ అందరూ బాగున్నారు. సో దే ఆర్ డూయింగ్ గుడ్. సో నాకు అక్కడ ట్రస్ట్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. సో నేను ఇంకా బ్లైండ్ గా వచ్చేసాను ఇక్కడికి. సో ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక సో సమ్ బ్లాకేజ్ ఉందని చెప్పి ఒక 3 months తర్వాత సో ఆ టెస్ట్ తర్వాత ఓకే మేబీ ఇంకొక 5 to 6 months పట్టొచ్చేమో, వీఆర్ ఓకే విత్ దట్. బట్ గాడ్ గ్రేస్ 1 month లోనే అయిపోయింది అది. సో టెస్ట్ అయింది. నెక్స్ట్ మంత్ జస్ట్ 15-20 days అంతే గ్యాప్ అంతే. సో కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయినా తనకి డౌట్. సో అంతకుముందు ప్రీవియస్ గా ఎవ్రీ మంత్ చెక్ చేసుకునేది, స్కిప్ అయిపోయేది. సో ఆ మంత్ డబుల్ డాట్ చూపించినా కానీ వచ్చిన డౌట్ వచ్చింది. సరే తీసుకెళ్లిపోదాం అని చెప్పి హాస్పిటల్కి వచ్చాక ఇక్కడ చూపించుకొని అందరూ పాజిటివ్ ఓకే అని చెప్పిన దాకా నాకు ట్రస్ట్ లేదు, మా ఇద్దరికి కూడా లేదు అది ఇప్పటి వరకు. సో అంటే చూసి అలవాటు అయిపోయి సో నెట్ లో సెర్చ్ చేసాం, అన్ని చూసాం. బట్ ఎక్కడ చిన్న డౌట్ అయితే ఉండిపోయింది. ఇక్కడికి వచ్చి మీకు చూపించి మీరు కన్ఫర్మ్ అన్న తర్వాత దెన్ వీఆర్ హ్యాపీ. సో భాస్కర్ సార్ అయితే సో చాలా హెల్ప్ చేశారు నాకు. సో ఒకటి టైంలో సో మోటివేషనల్ సపోర్ట్ సో సార్ ఇచ్చింది అయితే మాత్రం అది సో ఇట్స్ ఇన్వాల్యుబుల్ అంతే. సో అండ్ మోర్ ఏంటంటే ప్రతిదీ మీ పేరెంట్స్ కి చెప్పుకోండి. సో దేర్ వాల్యూ అండ్ దేర్ టైం అండ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఐడియా ఉంటుంది ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని. అండ్ మోర్ ఏంటంటే మా మమ్మీకి 3 అండి, 3 నార్మల్ డెలివరీస్, ఎక్కడ సిజేరియన్ లేదు, ఏం లేదు. సో మా మమ్మీతో ఎక్కువ కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అక్కడ. అండ్ మోర్ మా నాన్న ఏంటంటే నాతో ఒక నెమ్మది ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడు. సో అక్కడ పేరెంట్స్ నుంచి సపోర్ట్ బాగా వచ్చింది. కన్సీవ్ అయిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా నన్ను వదిలేశారు, ఈ అమ్మాయి మీద పడ్డారు ఇంకా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనతో షేర్ చేసుకునేవాళ్ళు. ఎవ్రీ చెకప్ కి కాల్ చేసి వెళ్తున్నావా, వెళ్ళావా, ఏమైందని ప్రతిదీ అప్డేట్ చేసుకునేవాళ్ళు. సో ఇంకా వాళ్ళ మదర్ అయితే ఇంక ఇక్కడే ఉంటుంది తను. సో ఇంకా బాగా చూసుకునేవాళ్ళు. సో ఆ పేరెంట్ సపోర్ట్ ఉంది అండ్ ప్రెజరైజ్ లేదు ఎక్కడ. అండ్ మోరోవర్ ఏంటంటే సో ట్రస్టింగ్ అని అంతే. సో నాకు తన మీద సో ఆ రిలేషన్ కానివ్వండి. అండ్ ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ మ్యామ్. సో బయట ఉన్న మార్కెట్కి దీనికి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ ప్రతిదీ ఫ్యామిలీ పర్సన్స్ ఎలా చూసుకుంటారు, వచ్చిన దగ్గర నుంచి రిసీవ్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళేదాకా. సో ఇంట్లో పర్సన్ చూసుకున్నట్టు పిలిచేవాళ్ళు. ప్రతిదీ నార్మల్గా ఏంటంటే ఫాలోఅప్స్ కి డేట్ చూసుకొని మనం వెళ్ళాలి. బట్ పలానా డేట్ కి మనకి చెకప్ ఉంది అంటే ముందు రోజు కాల్ వచ్చింది నాకు. సో నాకు కాల్ వచ్చి తనకే కాల్ వచ్చేది. సో ఆ లెవెల్ ఆఫ్ ఫాలోఅప్ ఉండేదండి. సో కంప్లీట్ ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్ ఫాలోఅప్. సంతోషం అండి, థ్యాంక్ యూ. అదే ఫస్ట్ టాక్ టు బేబీ గురించి చెప్పేవాళ్ళు. దానికి కూడా కన్సీవ్ కాకముందు కూడా మేడం చెప్పారనమాట. బేబీ పుట్టాకే కాదు, పుట్టక ముందు కూడా చెప్పుకోవాలి అని. అంటే నేను ఫస్ట్ లో దాన్ని అంతగా తీసుకోలేదనమాట. నాకు బాగా ఫీలింగ్ అనిపించినప్పుడు సరే ఇట్లా చెప్పారు కదా, ఇది కూడా ట్రై చేద్దాము అని చెప్పి నేను ఇంకొక 2-3 months కన్సీవ్ అవుతాననగా ప్రతి మంత్ చెప్పుకునేదాన్ని అనమాట. నువ్వు వస్తున్నావు అని. నేను అంటే బయటకి ఎవరికి చెప్పలేదు ఇంతవరకు, నేను ఈయన కూడా చెప్పలేదు. అంటే నేను బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను, 3 months నువ్వు వచ్చేస్తున్నావు, 3 months టైం ఇది, ఈ టైంలో నువ్వు వచ్చేస్తున్నావు, నీకోసం మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఫుడ్ నేను తీసుకుంటున్నాను, నువ్వు బాగా తీసుకోవాలి. అంటే టాక్ టు బేబీ కంటే టాక్ టు బాడీ
టాక్ టు బాడీ అన్నది అక్కడ బాగా వర్కౌట్ అయింది మేడం. దాన్ని కూడా నేను బాగా నమ్ముతాను. ఆ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత కూడా టాక్ టు బేబీ బాగా చేసుకున్నాను. అంతా బాగా సెట్ అయింది. నార్మల్ డెలివరీ అయ్యాను మేడం. November 8th 1 month అయింది. నార్మల్ డెలివరీ అయ్యాను. మ్యామ్. సో టాక్ టు బేబీ నార్మల్లీ సో ఫస్ట్ మేడం మీరు చెప్పినప్పుడు నేను ట్రస్ట్ చేయలేదండి. సో లోపల ఎక్కడ ఉండే బేబీ ఎలా వింటుంది, ఎలా అర్థమవుతుంది మన లాంగ్వేజ్, సో మనం చెప్పే వర్డ్స్ ఎలా అర్థమవుతుంది అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ లాంగ్వేజ్, ఇట్స్ కమ్యూనికేషన్. సో మదర్కి బేబీకి ఉండే కమ్యూనికేషన్. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 months వరకు కూడా నాకు నమ్మేది కాదు. తర్వాత 3 months తర్వాత ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చింది. అంటే తనకన్నా నా ఫ్రెండ్కి అలా లో అయిపోయింది. లో అయిపోతే డైట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసింది. సో తర్వాత కొంచెం కాంప్లికేషన్ వచ్చి డౌట్ వచ్చింది. తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత సో మీరు లో అవుతున్నారు, మీరు ఇలా ఉండకూడదు, సో ఇలాంటి ట్రీట్మెంట్ చేయాలని చెప్పిన తర్వాత సో మెడిసిన్ కన్నా ముందు టాక్ టు బేబీ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ చెకప్కి ఆ ఇష్యూ లేదు. సో అలా మొత్తం 2-3 times వచ్చింది. 2-3 times బేబీకి చెప్పుకుంటూ వచ్చింది తను కంటిన్యూస్గా. నెక్స్ట్ మంత్ చెకప్లో ఆ ఇష్యూ ఉండేది కాదు. సో టాక్ టు బేబీ నేను రియలీ సో మీరు సో ఐ డోంట్ ఎంతమంది ఫాలో అవుతున్నారు తెలియదు, కానీ టాక్ టు బేబీ ఇట్స్ వెరీ ఎఫిషియంట్. సో మీ ప్రతి మదర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఏ కాంప్లికేషన్ ఉన్నా కానీ టాక్ టు బేబీ స్ట్రాంగ్గా మీ బేబీకి చెప్పుకోండి. ఇలా ఉండాలి, ఇలా ఉంది నా ప్రాబ్లం, యూ హ్యావ్ టు క్యూర్ ఇట్. బేబీకి మీరు ఎంత స్ట్రాంగ్గా ఎన్నిసార్లు చెప్పుకుంటారో అంత హెల్ప్ చేస్తుంది, అంత సపోర్ట్ చేస్తుంది. నార్మల్ డెలివరీ సిచ్యువేషన్లో అయితే, డెలివరీ టైంలో అయితే మాత్రం సో బేబీ ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత సపోర్ట్గా బేబీ నార్మల్ చాలా ఈజీగా వచ్చేసింది. ఎక్కడ ఏ స్టేజ్లో కూడా ఇబ్బంది పెట్టలేదు. సో టాక్ టు బేబీ స్ట్రాంగ్గా ఫాలో అవ్వండి. అండ్ బ్లైండ్గా ఏ డైట్ అయితే చెప్తారో డైట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ వర్కౌట్స్ సో మినిమలిస్టిక్ వర్కౌట్ అట్లీస్ట్ 30 minutes ఇన్ ఎ డే. సో 5 days ఇన్ ఎ వీక్. సో అది పర్టికులర్గా ప్రతి ఒక్క ఫాలో అవ్వండి. సో యూ విల్ గెట్ అ నార్మల్ డెలివరీ. అండ్ నార్మల్ డెలివరీ అనే కాదు, సో మా అంటే వీళ్ళ పిన్ని వాళ్ళకి 3 cesarean అయినాయి. సో ఎక్కడ తనకే కాంప్లికేషన్ లేదు. 3 బేబీ హెల్దీగా ఉన్నారు. సో నార్మల్ అవ్వాలి ఇలా అవ్వాలి అని లేదు. బేబీ హెల్దీగా రావాలి అండ్ యూ షుడ్ బి హెల్దీ ఆఫ్టర్ డెలివరీ. సో అది స్ట్రాంగ్గా మెంటల్లో ఫిక్స్గా అయిపోండి. అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్. సో ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఎగిపోయినా యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంతే. మీ అంతటి మీరు స్ట్రాంగ్గా ఉండగలిగితే సో డెఫినెట్లీ మీ బేబీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో తర్వాత ఆటోమేటిక్గా అందరూ నార్మల్ అయిపోతారు. సో ఇంట్లో ఇష్యూస్ ఇవన్నీ మైండ్లో తీసుకోవద్దు. జస్ట్ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్. వదిలేసి నార్మల్గా మీ పని మీరు చూసుకోండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బేబీ అండ్ యువర్ హెల్త్. అంతే. దట్స్ ఇట్. పెళ్ళైన ఫస్ట్ 6 months విజయవాడలో ఉండానండి. సో తర్వాత ఇంకా ఇద్దరి మధ్య బాండింగ్ కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వస్తుందని చెప్పి నేను షిఫ్ట్ అయిపోయాను. ఇంకా సో ఇక్కడే ఫ్లాట్ తీసుకొని సో ఇద్దరం అక్కడే ఉంటున్నాం. సో అప్పటి నుంచి ఇంకా కన్సీవ్ తను ఆల్మోస్ట్ 6 months వచ్చే వరకు కూడా ట్రావెల్ చేసేవాడిని. సో 6 months తర్వాత ఇంకా పేరెంట్స్ తో బాగా బాండింగ్ పెరిగాక సో వీక్లీ 2 అలా వచ్చేవాడిని. సో ఇప్పుడు బాబు బుట్టకు ఉండలేకుండా నేను వచ్చేస్తున్నా. కదా. థ్యాంక్ యూ.